అదొకటే కాకుండా మళ్ళీ దాని మీద ఇంకొక ఫ్లోర్ వేస్తే ఎట్లుంటుందని చెప్పేసి ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే అది స్థలం సరిపోదు. ఎంతమంది అటెండెన్స్ ఎంతమంది ఉన్నారమ్మా? ఇప్పుడు దీనికి రోజు విజిట్ ఉన్నారా? 80 వరకు వస్తున్నారా? పాత దానికి ఇక్కడ వస్తున్నారా? ఇక్కడ ముగ్గురే. నేను అదే అంటున్నా, అక్కడ కూడా నారాయణఖేడ్ లైబ్రరీ కూడా డెవలప్ చేయకుండా ముందు రోజు 40 మంది వస్తుంది. దాని తర్వాత రోజు చూస్తే 140 మందికి పెరిగింది. అన్ని వసతులు, ఏసీలు, ఫర్నిచర్, టేబుల్స్, బుక్స్ అన్ని ఇచ్చిన తర్వాత రోజు 40 మంది వచ్చేది 140కి పెరిగింది. మళ్ళీ ఏమన్నారు సార్, మాకు పొద్దున 3 గంటలు లైబ్రరీ 4 గంటలు ఉంటుంది, సాయంత్రం 2-3 గంటలు ఉంటుంది, మాకు సరిపోతలేదు చదువుకోనికి అంటే మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ ఒక డిప్యూట్ చేసినాం. పాప మేడం కూడా 8 గంటలు ఆమె డ్యూటీ ఉంటే 12 గంటలు కష్టపడుతుండే. మున్సిపాలిటీకి వెళ్ళి ఒకరిని ఇస్తే మొత్తం పొద్దున 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చదువుకోవడానికి అక్కడ అవకాశం కల్పించాం. ఆ ఫర్నిచర్ లేదు. హరీష్ రావు గారు అప్పుడు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోయింది, ఏదో ఆధారగా ఓట్ల కోసానికి. దాంట్లో మౌలిక వసతులు లేవు. అన్ని చూసి వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీల నుంచి ఫండ్ ఇవ్వమని అడిగినాం. లైబ్రరీకి వసుంధర మేడం అని ఉండే సెక్రటరీ అక్కడ చెప్తే, జైరాబాదు మీరు లైబ్రరీ చేసి కట్టలేదని. దౌర్భాగ్యులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్లకు కానీ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ లైబ్రరీ సెస్ ఉంటుందని కూడా తెలియదు ఎవరికి కూడా. నేనన్నా మొత్తం రికార్డు తీసి చూస్తే నారాయణఖేడ్ నుండి లైబ్రరీ సెస్ 28 లక్షల రూపాయలు కట్టినాం మనము సంగారెడ్డి లైబ్రరీకి అని చెప్పి అంటే అప్పుడు మేడం అవును సార్ కరెక్టే కట్టినారు, మీకు 2 లక్షల రూపాయల వరకు పుస్తకాలు ఇస్తామని ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మున్సిపల్ ఫండ్లకి వెళ్ళి ఫర్నిచర్ ఇప్పించినాం. మళ్ళీ రమేష్ చౌహాన్ వాళ్ళ అమ్మ మండల్ ప్రెసిడెంట్ ఉంటే ఆమెతో మండల్ ఫండ్స్కి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకొని మొత్తం మళ్ళీ సుధాకర్ నాయక్ గారు దానికి బుక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత అందరు పిల్లలు సార్ ప్లేస్ సరిపోతలేదని, అదా ఎండాకాలం వచ్చింది సార్ మాకు వేడవుతున్నది, వాళ్ళకి వీళ్ళకి దాతలను పట్టుకొని 2 ఏసీలు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సార్ ఇప్పుడు 140 మంది పెరిగినాం, స్థలం సరిపోతలేదని మళ్ళీ దానిపైనే మళ్ళీ ఈరోజు మా చైర్మన్ గారి చొరవ వల్ల, మన దామోదర్ రాజనరసింహ మంత్రి గారి చొరవ వల్ల దానికి 60 లక్షల రూపాయలు మళ్ళీ మీద శాంక్షన్ చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయింది. దానికి ఫర్నిచర్ కూడా అలాట్ అయింది, బుక్స్ అలాట్ అయినాయి. దాని తొందరగా అది కూడా మేము ప్రారంభోత్సవం చేసుకొని పోతా ఉన్నాం. కాబట్టి మళ్ళా ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళు రాజిచ్చారు, సార్ మాకు ఈ పుస్తకాలు కావాలి తెప్పియమంటే వాళ్ళు అడిగిన పుస్తకాలే తెప్పించినాం. మళ్ళీ వాళ్ళకు నా క్యాంప్ ఆఫీస్ ముందరనే ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయినన్ని రోజులు పొద్దున సాయంత్రం 2 పూటల నా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కాఫీ టీ పంపించాను నేను, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని. కనీసం మనకు అన్ని కలిపి మనకు 30 మందికో 40 మందికో అక్కడ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగంగా ఉండే విధంగా 80 మంది అంటే 80 మందికి మరి ఇక్కడ స్థలం ఉండదో అయినంత మటుకు పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను. ఇంకొక మీద ఎట్లా ఉరుస్తా ఉన్నది దాన్ని కొంచెం రిపేర్ చేసుకొని పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటే అదే దానికి అక్కడ నారాయణఖేడ్లో మీరు 60 లక్షలు ఇచ్చారు, ఇక్కడ 30-40 లక్షలు ఇస్తే కూడా ఇంకో ఫ్లోర్ అయిపోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉంది. ఇంకోటి విద్య ముఖ్యం. బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించేటప్పుడు మన దగ్గర విద్యా వ్యవస్థ లేదు. మీరు చూడండి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ బయటనే చదువుకున్నాడు, తర్వాత మనకు అంబేద్కర్ గారు కూడా బయట పోయి చదువుకున్నాడు, మళ్ళీ మహాత్మా గాంధీ కూడా బయట పోయి చదువుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ బయట పోయి, ఎందుకంటే చదువుకునే వ్యవస్థ లేనందువల్ల ఈరోజు మన దగ్గర మన ప్రభుత్వాలు అన్ని విధాలా ఈరోజు విద్యా వ్యవస్థను మెరుగుపరిచింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు బడిబాట ఎందుకు ప్రోగ్రాం పెడతా ఉన్నాం మనం, ఎంఈఓ గారు అందరు టీచర్లు కలిసి బడిబాట, ఎందుకంటే ప్రభుత్వ బడులలో అన్ని వసతులు మెరుగుపరిచినాం, మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని. ఎందుకంటే ప్రైవేట్కు స్కూళ్ళకి పోతే భారం పడుతుంది, అప్పుడే డొనేషన్లు ఎక్కువ ఉన్నాయి, ఆ డొనేషన్లను కడతా ఉంటారు మీరు. కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు అందరికీ వాళ్ళందరికీ కోరుకునేది ఏంటంటే ఫస్ట్ హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు మీరు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో